అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోల్కొండ కోటలో ఉన్నటువంటి ప్రత్యేకంగా రామదాసును ఉంచినటువంటి జైలు గురించి మరియు అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ గురించి మరియు ఈ గోల్కొండ కోట యొక్క పూర్తి వివరాలని మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఈరోజు ఇక్కడ గోల్కొండ కోట టాప్లో ఉన్నటువంటి టాప్ మహల్కి అయితే మనం చేరుకున్నాం అన్నమాట. టాప్ మహల్కి చేరుకున్న తర్వాత వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇదే టాప్ మహల్ అనమాట. ఇది ఇంకా టెర్రస్ పైన, ఇంతకంటే ఇంకా పైకి ఎక్కడానికి ఈ గోల్కొండ కోటలో ఇంకా ఏమీ లేదు. ఫైనల్ డెస్టినేషన్ ఈ గోల్కొండ కోటకి ఇదే అనమాట. మన కింద నుంచి ఎంట్రీ అయిన దగ్గర నుంచి మొత్తం మన డెస్టినేషన్ అనేది మొత్తం దీన్ని చేరుకోవడం కోసం మాత్రమే ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఇలా మనం ప్రయత్నించి ఇక్కడ వరకు చేరుకున్న తర్వాత అందరూ చూడండి ఎంత ఉల్లాసంగా, ఎంతో సంతోషంగా ఇక్కడ వాల్యుబుల్ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం మొత్తం ఇదంతా గోల్కొండ కోట అంతా తిరిగేసిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి రామదాసుని ఉంచినటువంటి జైలు అయితే కనబడుతుంది అనమాట. అక్కడ అతను సుమారు 22 ఏళ్ల పైచిలకు అదే జైల్లో మగ్గిపోయాడని చరిత్ర అయితే మనకి చెబుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడికి ఎంతోమంది విశిష్టంగా ఇప్పటికీ కూడా ఈ గోల్కొండ కోటని సందర్శించడం అంటే ఎంతో అద్భుతమనే చెప్పుకోవాలి. ఇది ఉత్తర ద్వారంలో దీర్ఘచతురాకారంలో ఉంచబడినటువంటి చెరసాల అనమాట. ఇదే దానికి ప్రధాన మార్గం అనమాట. దీనిలోంచే మనం శ్రీరామదాస్ని గారిని ఉంచినటువంటి జైల్లో, అంటే ఇదే చెరసాల అనమాట. ఇక్కడే ఆయన్ని సుమారు 22 ఏళ్ల పైచిలకు ఇక్కడ బందీఖానాగా ఉంచారనేది చరిత్ర చెబుతున్నటువంటి రహస్యం వార్త. అది ఇక్కడే ఆయన సుమారు మన శ్రీరామదాసు సినిమాలో కూడా దీన్ని బాగా చూపించడం అనేది జరిగింది. ఆయన జైల్లో గడిపిన కాలం మొత్తంలో ఇక్కడ ఇటువంటి గోడలపైన ఈ చెక్కాడు అనేది ప్రసిద్ధి అనమాట. ఈ పైన వెంటిలేషన్ అనేది కేవలం అప్పట్లో లైట్లు ఏమి ఉండేవి కాదు కాబట్టి పైన ఆ హోలు వెంటిలేషన్కి, అలాగే ఫుడ్ సర్వ్ చేయడానికి కూడా అదే మార్గాన్ని ఉపయోగించేవాళ్ళు అనమాట. పైనుంచి కిందకి ఫుడ్ అయితే సర్వ్ చేసేవాళ్ళు. ఇది మొత్తం దీర్ఘచతురాకారంలో ఉన్నటువంటి పూర్తి జైలు అనమాట. ఇది చూస్తున్నారు కదా, కింద నుంచి పై వరకు మొత్తం అంతా ఇది శ్రీరామదాస్ గారిని ఉంచినటువంటి బందీఖానా అనమాట. ఇదే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే ఇది చూడడానికి జైల్లో అయినటువంటి, కానీ ఈ గోడల్లో మాత్రం చరిత్ర అనేది మొత్తం పూర్తిగా దాగి ఉందన్నమాట. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చూడండి. ఇక్కడ పెద్ద బండరాయి ఏ సపోర్టు లేకుండా ఎలా ఉంది, దానిపైన మళ్ళీ కోటని ఎలా నిర్మించారు. ఈ చుట్టూరు ఉన్నటువంటి గోల్కొండ కోట యొక్క ప్రతి విశిష్టమైనటువంటి ఆ కట్టడాలు ఇక్కడ మనకి తెలుస్తూ కనబడుతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, దీన్ని గవర్నమెంట్ కూడా చాలా అద్భుతంగా, ఎందుకంటే ఇది మనకి లభించినటువంటి అమూల్యమైనటువంటి వారసత్వ సంపద కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అలాగే ఇక్కడికి ఫారిన్ టూరిస్టులు కూడా ఎంతోమంది దీన్ని విజిట్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ మనకి చూస్తుంటే ఇదంతా గోల్కొండ కోట. సుమారు మనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు కూడా ఈ ప్రాంతంలో నిర్మించడం అనేది జరిగింది, చిత్రీకరించారు కూడా. విజువల్స్ అనేవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. సుమారు మనం వెంటనే రాజుల కాలంలోకి వెళ్ళిపోయిన భావన అయితే ఇక్కడ కనబడుతుంది. నేను మీకు ఫస్ట్ వీడియోలో పార్ట్లో చెప్పినట్లు, ఇప్పుడు కూడా చెప్పినట్లు, ఇది ఒక అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ అనమాట. దీని ద్వారా గోల్కొండ కోట ఇటువంటి అనేకమైనటువంటి రహస్య మార్గాలు అయితే ఉన్నాయి వాటర్ని ప్రిజర్వ్ చేయడానికి. ఇలా వాటర్ని స్టోర్ చేసి మొత్తం ఈ గోల్కొండ కోటలని పాలించేవాళ్ళు అనమాట. అందరికీ వాటర్ అనేది చాలా ఎలా స్టోరేజ్ ప్రిజర్వ్ చేశారనేది అది కూడా ఒక ఇంజనీరింగ్ అనే చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే అద్భుతమైనటువంటి గార్డెన్లు చూడండి. మీరు ఎటువైపు చూసినా సరే ఇదంతా ఒక ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది. మన చరిత్రలోనే ఇటువంటి అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరు, అది కూడా మన భాగ్యనగరంలో ఉండడం మనం ఎంతో అదృష్టం అనేది చెప్పుకోవాలి. చరిత్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కట్టడాల్లో ఇది కూడా ఒక గొప్ప కట్టడం అన్నమాట. ఇది ఇక్కడ ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇది ప్రతిసారి కొత్తగా ప్రతి ఒక్క పర్యాటకుడిని ప్రేమతో హత్తుకుంటూ ఉంటుందన్నమాట. అంతటి అద్భుతం ఈ ఆర్కిటెక్చర్ అనేది.
చూస్తున్నారు కదా, ఎటు చూసినా అద్భుతమనే చెప్పుకోవాలి. ఈ గోడలో సుమారు 7 నుంచి 8 అడుగుల వెడల్పుతో డిజైన్ చేయనటువంటి ఈ గోడలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉండి ప్రేక్షకులను, పర్యాటకులను, ఈ విజిటర్స్ని ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం అయితే ఈ కోట ఇప్పటికీ కూడా చేస్తుంది. చూసారు కదా ఈ ఆర్కిటెక్చర్ అనేది ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ అప్పట్లో లైట్లు కూడా అవసరం లేనటువంటి ఈ ఆర్కిటెక్చర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎటు చూసినా వెంటిలేషన్ రావడానికి, వెలుతురు పడడానికి వీళ్ళు డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ అనేది నా భవిష్యత్తు అనమాట. చాలా అద్భుతం. ఎందుకంటే మనం ఖచ్చితంగా ప్రైజ్ చేయాల్సిందే. అప్పట్లో ఉన్న ఈ మైండ్ సెట్ ఎలా ఉందంటే చాలా అద్భుతం. ఇప్పటికీ కూడా ఇంజనీరింగ్ అనేది ఎంత అద్భుతంగా డెవలప్ అప్పటికీ కూడా ఇది చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. మనం వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ అటు వెళ్ళాము, ఇప్పుడు ఎండింగ్ ఇదే మార్గం కూడా మనం బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పటి వరకు ఈ వీడియోలో అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాము. అలాగే ఇంకా మీకు అన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి పార్ట్ 1 కూడా ఒకసారి చెక్ చేయండి. దాంట్లో కూడా అద్భుతమైనటువంటి ఈ గోల్కొండ కోట చరిత్ర యొక్క ప్రతి ఒక్క విషయాన్ని దానిలో చెప్పే ప్రయత్నం చేశాను. ఇంకా మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇటు అనమాట. మనం లెఫ్ట్ నుంచి వచ్చి రైట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయ్యే మార్గం ఇలా ఉంటుందన్నమాట. అలాగే పక్కన కూడా ఇక్కడ చూడండి, మనకి ఎటు చూసినా సరే గార్డెనింగ్ కంటే పెద్ద ప్రథమ భాగం అనేది ఇక్కడ పొందుపరిచారనమాట. ఎందుకంటే ఇది చూడడానికి ప్రకృతి ప్రేమికులను, అలాగే వారసత్వ సంపదను ప్రేమించే వాళ్ళని ఎంతో ఆకర్షించడానికి ఇది బాగా పొందుపరిచారు. అలాగే మీరు ఫ్యామిలీతో వచ్చినట్లయితే, సుదూర ప్రాంతం నుంచి మీరు వెహికల్స్లో వచ్చినట్లయితే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మీరు పార్క్ చేసి మీ వెహికల్స్ని తగిన రుసుము చెల్లించి మీ వెహికల్స్ని సేఫ్ ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.